చివరి సేవా ధార్మిక్ అవార్డ్ అందుకోబోతున్న సంస్థ అనాథ విద్యార్థి గృహ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ. 1919లో నెలకొల్పిన ఈ సంస్థ అంటే 100 సంవత్సరాలకు పైగా తన ప్రయాణాన్ని, సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ దిక్కులేని లేదు పేదరికంలో కూరుకుపోయిన విద్యార్థులని, యువకులని చేరతీసి వారికి ఆలన, లాలన, పాలనతో పాటు విద్యను కూడా అందిస్తూ ఇప్పటికీ చాలామంది అంటే దాదాపు 3000కు పైగా మంది విద్యార్థులని పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి పంపించారు. ఈ సంస్థపై రూపొందించిన ఒక చిన్న ఆడియో విజువల్ చూడబోతున్నాం. మంచి మనుషుల సహకారంతో నడుస్తున్న వేల సంస్థల్లో 100% నీతి నిజాయితీలతో నడుస్తున్న మేలిమి బంగారం లాంటి సంస్థ అనాథ విద్యార్థి గృహం. హైదరాబాదులోని ఎల్బీ నగర్లో ఉన్న ఈ అనాథ విద్యార్థి గృహం అనాథ నిరుపేద పిల్లలకు అమ్మల ప్రేమను పంచుతూ, నాన్నల ఆదరణ చూపుతూ, గురువుల మార్గాన్ని చూపిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. అనాథ విద్యార్థి గృహంలోకి అడుగు పెట్టగానే ఒక దేవాలయంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అందమైన గార్డెనింగ్, విద్యార్థులు చదువుకోవడానికి కంఫర్ట్గా ఉండే స్టడీ హాల్, 100 పుస్తకాలతో కూడిన అద్భుతమైన లైబ్రరీ, మెడిటేషన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక హాలు, చక్కని కంప్యూటర్ ల్యాబ్, అందరూ కలిసి భోజనం చేసేలా తీర్చిదిద్దిన డైనింగ్ హాల్, ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది భాగస్వామ్యం ఉంది. ఉన్నతమైన లక్ష్యానికి మేము సైతం అంటూ గొప్ప మనసుతో వివిధ రూపాలలో తమ వంతు సాయం అందిస్తూ ఈ మహాకార్యంలో పాలుపంచుకుంటున్నారు. చదువుకోవాలి అనే కోరిక బలంగా ఉండి తల్లిదండ్రులు లేని కారణంగా లేదా పేదరికం వల్ల చదువు లక్ష్యం నెరవేరని విద్యార్థులను అనాథ విద్యార్థి గృహం ప్రేమగా ఆహ్వానిస్తోంది. అమ్మా నాన్న లేని పిల్లలకు ఎవరైనా అన్నం పెట్టగలరు, ప్రేమను పంచగలరు, ఆదరణ చూపగలరు. కానీ అనాథ విద్యార్థి గృహం వాటితో పాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కూడా అందిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కన్న తల్లిదండ్రులను మించి వేల రెట్ల భరోసాను జీవితం పట్ల కల్పిస్తోంది. ఈ అనాథ విద్యార్థి గృహంలో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరిన వారిలో యూపీ, ఒరిస్సా రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన సత్యనారాయణ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి శంకరానంద్, ఢిల్లీలోని నావల్ హెడ్ క్వార్టర్స్లో అదనపు డైరెక్టర్గా పనిచేసిన వేమారెడ్డి వంటి వారు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, బ్యాంక్ ఆఫీసర్లుగా, రైల్వే ఉద్యోగులుగా, ప్రొఫెసర్లు, లాయర్లు, జర్నలిస్టులు, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి అత్యున్నత స్థాయి నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్స్ ఉద్యోగాలు, ఇలా అన్ని రంగాలలో ఉద్యోగాలు సాధిస్తున్నారు. దేశ విదేశాల్లో సైతం ఉన్నత స్థాయిలో సెటిల్ అవుతున్నారు. ఐఎమ్ ఫ్రమ్ మాగ్నర్ డిస్ట్రిక్ట్, బావాజీ తండా. ఐఎమ్ బేసికలీ ఆఫన్ స్టూడెంట్. The AVG given me more than mother and father. Now currently I am working in Qatar country. నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఈ సమయంలోనే ఏవిజీ అనాథ విద్యాగృహం నన్ను చేరదీసింది. ఇక్కడ చదువుకుని ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రాచకొండ కమిషనర్లో విధులు నిర్వహిస్తున్నాను. అనాథ విద్యార్థి గృహాన్ని ఒక్కసారి చూస్తే వదిలిపెట్టలేదు. నిర్వాహకుల నిజాయితీ, పిల్లల వ్యక్తిత్వం, వారు చదువులో రాణిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అనాథ విద్యార్థి గృహాన్ని మొదటిసారి సందర్శించిన వందలాది మంది ఏవిజీతో కలిసి ముందుకు నడుస్తున్నారు. సాధారణ ఉద్యోగులే కాదు, ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి పోలీస్ కమిషనర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు సైతం ఈ గొప్ప ఆశయంలో పాలు పంచుకుంటున్నారు. నా పరిచయ ఈ సంస్థతో కనీసం ఒక 10 years బ్యాక్ నుంచి ఉంటుంది. ఇది ఐడియల్, మంచి డిసిప్లిన్ ఉంది. మన రాజేష్ గారు అనాథ విద్యార్థి గృహ సూపర్వైజ్ చేస్తూ, దాతాలతో ప్రాపర్ కోఆర్డినేషన్ చేస్తూ మంచిగా ఈ అనాథ విద్యార్థి గృహ నడిపిస్తున్నారు. మా లక్ష్యం ఒకటే, అర్హత గల అనాథ నిరుపేద విద్యార్థికి ప్రతి ఒక్కరికి
ఈ అనాథ విద్యార్థులను అవకాశం కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అమ్మ నాన్నలు లేక చదువుకోవాలనే తపన ఉండి సౌకర్యాలు లేక కష్టపడుతున్న విద్యార్థులు, చదువు ఆగిపోయిన విద్యార్థులందరికీ కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి స్టూడెంట్కు అలాంటి అర్హతల స్టూడెంట్కు మేము కల్పిస్తాం. ఒకవేళ అమ్మా నాన్నలు బతికుండి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో అలా పిల్లల భవిష్యత్తు కోసం అంతకంటే ఎన్నో 100 రెట్లు ఎక్కువ ఇక్కడ మేము కల్పిస్తూ ఉన్నాం. ఒకచోట ఒకే మనిషి చేసే చిన్న సాయం మరోచోట వందల మంది విద్యార్థులకు కొత్త జీవితాన్నిస్తుంది. దేశానికి గొప్ప భావి భారత పౌరులను అందిస్తుంది. మానవతా నిండిన వ్యక్తులను తీర్చిదిద్దుతుంది. మంచి మనసున్న మరికొంతమంది ఈ మహాకార్యంలో భాగస్వాములైతే ఇంకొంతమంది అనాథ నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఆ లక్ష్యం దిశగా అనాథ విద్యార్థి గృహం ముందుకు సాగుతోంది. మనసు అసలు ఎంత మనసుని హత్తుకునే విశేషాలు వినిపిస్తున్నాయి ఇక్కడ ప్రాంగణం అంతా కూడా సేవా స్ఫూర్తితో ఈ సమయంలో కూడా ఇంత యాక్టివ్గా అందరూ పాల్గొంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ఆల్ ద సేవా ధార్మిక్ అవార్డీస్ టుడే. అండ్ ఐ ఇన్వైట్ శ్రీ రాజేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రాజేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఇవాల్టి సేవా ధార్మిక్ అవార్డు అందుకోవడానికి. అలాగే జీనియస్ కన్స్ట్రక్షన్స్ వి శ్రీనివాసరావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం టు ప్లీజ్ గివ్ అవే దిస్ అవార్డ్ సార్. అండ్ అలాగే పూర్వ ఎమ్మెల్సీ అందరికీ సుపరిచితులు, ఈ సేవా కార్యక్రమంలో ఎప్పటి నుంచో పాలు పంచుకుంటున్న జూపిడి ప్రభాకర్ రావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ అనాథ విద్యార్థి గృహం గురించి వెరిఫై చేస్తున్నాం. తెలంగాణలో ఎవరికి ఇవ్వాలంటే నెట్లో దొరికింది. నెట్లో ఇలా చూస్తుంటే నా మిత్రుడు రమేష్ గారు అరోరా కాలేజ్ కనపడ్డారు, ఇంకొకరు రామిరెడ్డి గారు కనపడ్డారు. ఇద్దరికి ఫోన్ చేసి అడిగాను, ఇది ఎలాంటి సంస్థ అంటే కళ్ళు మూసుకొని ఇచ్చేసేయండి, మేము భరోసా, మేము దాన్ని అనుకున్నాము అన్నారు. అప్పుడు నేను అయినా కానీ వెళ్ళి పర్సనల్ చూశాను, ఆశ్చర్యపోయాను. అక్కడ ఒక్క ఎంప్లాయీ లేడు, పిల్లలే అకౌంట్స్ రాసుకుంటున్నారు, అది బ్యాంక్ మెయింటైన్ చేస్తున్నారు, పిల్లలే పర్చేజ్ చేసుకుంటున్నారు అన్ని వస్తువులు, వాళ్ళే కటింగ్ చేసుకుని వంట వండుకుంటున్నారు, వడ్డం చేసుకుంటున్నారు, స్టడీ క్లాసులు వాళ్ళే చదువుకుంటున్నారు, సీనియర్స్ జూనియర్ చెప్తున్నారు, తర్వాత వాళ్ళే బట్టలు అక్కడ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి వాష్ చేసుకుంటున్నారు, వాళ్ళే ర్యాక్స్ బయట చెప్పులన్నీ చాలా నీట్గా పెట్టారు, ఎవరన్నా వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నారు, బయటికి తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఆయన వచ్చేలోపు. అసలు చాలా సిస్టమేటిక్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్ చాలా పెద్దది ఉంది. అసలు ఇంకొకటి నాకు ఆశ్చర్యం వేసింది, ఒక సెలూన్ ఉంది, ఆ సీనియర్ పిల్లలు జూనియర్ పిల్లలకి కటింగ్ చేస్తున్నారు. అసలు ఒక మనిషి ఎంప్లాయీ లేడు దాంట్లో, గేట్ వాళ్ళే లాక్ చేసి వాచ్మెన్ వాడే, కుక్ వాడే, అందరూ వాళ్ళే. ఆశ్చర్యపోయింది. ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ 100% 103 సంవత్సరాల నుంచి నిజాం పీరియడ్లో ప్రారంభమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ. అది చెప్పాలని ఒకటి, అది ఎక్కువ నేను చెప్పేశాను కాబట్టి వారు రెస్పాన్స్లో రెండు మాటలే చెప్తారు ఒక్క నిమిషంలో. నేను తీసుకున్న వారి సమయాన్ని. తర్వాత మా బాస్ గారు ఎట్లా ఎక్కువ మాట్లాడరు, జూపిడి గారు కూడా ఎక్కువ మాట్లాడతారు, ఆయన 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత మా స్వప్న గారు కనపట్ల, నేను మాట్లాడుతున్నాను వెళ్ళిపోయారు. అవార్డు మీరే చేసుకోండి, ఇంక నేను ఎందుకైనా కోపం వచ్చినట్టుంది. రండి 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 రండి, అంతేకాదు కదా, అవకాశం లేదు సార్. మొదట ఇవాల్టి అవార్డు గ్రహీత రాజేష్ గారికి శాలువా అలాగే పుష్పమాల అందించవలసిందిగా శ్రీనివాసరావు గారిని కోరుతున్నాం. అలాగే టర్బన్ అండ్ మెమెంటో బై శ్రీ జూపుడి ప్రభాకర్ గారు.
50,000 రూపాయల చెక్ అలాగే 50,000 రూపాయలు నగదు. జూపిడి ప్రభాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లతా రాజా ఫౌండేషన్ మా రాజా గారు ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఈరోజు నేను కూడా రావటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. సార్ ఒక్క నిమిషమేనా మీరు ఇచ్చిన 2 నిమిషాలు? 2 నిమిషాలు. సో ముందు కొంచెం లేటుగా వచ్చాను, క్షమించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి సునాయాసంగా మాట్లాడగలను. ఇలాంటి కార్యక్రమాల్ని రాజా గారు, మా మేడం గారు అయితే ఇప్పుడు లేరు, ఒకవేళ ఆవిడ ఉండుంటే చాలా సంతోషపడేది. పిల్లలిద్దరూ కూడా తన ఫ్రెండ్స్ అసోసియేషన్ తోటి దీన్ని నడుపుతున్న ఈ కార్యక్రమాన్ని ఫ్యూచర్లో కూడా ఇంకా అద్భుతంగా నడుపుతాడని, మనం ఎవరున్నా లేకపోయినా మనం నార్మల్గా చూస్తే తమిళనాడు ఎక్స్ప్రెస్ అని ఒకటి కనపడుతుండేది, ఈ మధ్య వేరే ఎక్స్ప్రెస్లు వచ్చాయి. రాజా గారు ఎవరున్నా లేకపోయినా 1-2 బోగీలను తగిలించుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆ బోగీల్లో అప్పుడప్పుడు మేము కూడా కలుస్తూ ఉంటాం. ఈ బోగి లేకపోతే ఇంకొక బోగి తిరుగుతూ ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. అతను ఎవరు, అతని పేరు సిద్ధోజు. పొట్టిగా ఉంటాడు అంటే ఏమనుకోబోకు. ఇలాంటి కలుస్తూ ఉంటాయి. చాలామంది, జయరాజ్ అన్న కూడా ఉన్నట్టున్నాడు, మేడం గారు, నాకు తెలిసి 1 నిమిషం అయిపోయింది సార్. ఇలాంటి కంటిన్యూ చేయాలని రాజా గారిని కోరుకుంటూ ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాటి అవార్డు గ్రహీత రాజేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ చైర్మన్ గారు కేకే రాజా గారికి. థ్యాంక్ యూ స్వప్న మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వాసు గారు. ముఖ్యంగా అనాథ విద్యార్థి గృహం 103 సంవత్సరాలు నడుస్తూ ఉంది. మీరు చూశారు. మంచి మనసుతో స్థాపించాడు ఆయన. అంబాదాస్ ముఖేడ్కర్ అడ్వకేట్, మరాఠీ అడ్వకేట్. ఆయన 1982లో చనిపోయిన తర్వాత ఆయన కొడుకులు బిల్డింగ్ టేక్ ఓవర్ చేసుకొని పిల్లల్ని బయటకు పంపించారు. ఆ దశలో నేను గ్రూప్ 2లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా ఉస్మానియా క్యాంపస్ నుంచి 86లో జాయిన్ అయినప్పుడు నారాయణ గారు వచ్చారు. నారాయణ గారు నా కోపము, నా ఆవేశము, సమాజానికి ఏదో చేయాలని మాట్లాడుతూ ఉంటే ఇట్లా స్పీచ్లు ఇవ్వద్దు, చేయాలి అని చెప్పి క్లోజ్ అయిన సంస్థ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ ఒక్క అబ్బాయితో స్టార్ట్ చేసే అవకాశం కల్పించారు. నారాయణ గారు వచ్చారు. ఈ అవార్డు వారికే అంకితం. సో గత 32 సంవత్సరాల నుండి వేలాది మంది దాతలు సహాయకారులతోటి, వందలాది మంది ఇన్స్టిట్యూషన్లో లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్స్, చైర్మన్స్ తోటి, ముఖ్యంగా రమేష్ గారు 30 సంవత్సరాల నుంచి నేను ఫస్ట్ స్టార్టింగ్లో పోయి బతిలాడి రిక్వెస్ట్ చేశాను. తర్వాత ఆయన వాస్తవాలన్నీ తెలుసుకొని అప్లికేషన్ పెడితే చాలు, ఈ అబ్బాయికి బీబీఏ కావాలి, ఎంసీఏ కావాలి, ఎంబీఏ కావాలి, డిగ్రీ కంప్యూటర్స్ కావాలి, బీకామ్ కంప్యూటర్స్ కావాలని పెడితే ఇంతవరకు నో అన్నది లేదు. మీ దగ్గర చదువుకున్న వాళ్ళు మీకు ఏ దశలో ఉన్నారో ఫ్రీ ఎడ్యుకేషన్, టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఈవెన్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా వాళ్ళే కడతారు. టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్. వారి దగ్గర చదువుకున్న విద్యార్థులు మరి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారో కూడా వారికి తెలుసు. నిజంగా ఇంత వేలాది మంది సమక్షంలో మరి నిమ్మడు రమేష్ గారికి బాధాయి వందన చేస్తూ ఉన్నా. ఒక్కొక్క అబ్బాయి కోసం ఒక్కొక్క కాలేజీకి తిరిగి బతిలాడిన, దండం పెట్టిన రోజుల్లో ఉంచి ఇప్పుడు సింపుల్గా లెటర్ పైన సంతకం పెడితే సీట్లు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క 5 రూపాయల గురించి మేము ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళేవాడిని. సిటీ కాలేజీలో ఒక లెక్చరరు 93లో హూ ఇస్ ద రాస్కెల్ గెట్అవుట్ అని ఒక సెక్యూరిటీ గార్డ్తో బయటకు పంపించారు. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు వేలాది మంది దాతలు వస్తూ ఉన్నారు. ఇక్కడ చదివిన పిల్లలు ప్రొఫెసర్లు అయినరు, సైంటిస్ట్ అయినరు, పోలీస్ ఆఫీసర్లు అయినరు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయినరు, అసలు
కానిస్టేబుల్స్ అయినరు. మొన్నటి బ్యాచ్లో 6 కానిస్టేబుల్స్ అయినరు, చదువుతూ ఉన్నారు. దీనికి అంతా రమేష్ గారు లాంటి వేలాది మంది మరి లక్షలాది మంది దాతల సహకారంతో, అలాగే ముఖ్యంగా రామరెడ్డి గారి గురించి చెప్పాలి. వాస్తవానికి 5 minutes అని చెప్పారు, కానీ సుధీర్ రెడ్డి గారు మహానుభావుడు. ఆయన ఏమన్నారంటే, ఇక్కడ ప్రిన్సిపల్స్ చాలా బాగున్నాయి, ఒక వార్డెన్ లేరు, ఒక కేర్ టేకర్ లేరు, ఒక స్వీపర్ లేరు, స్కావెంజర్ లేరు, అన్ని పిల్లలే. ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళదే, ₹1 కూడా మెయింటైన్ చేసేది వాళ్ళే. నేను గవర్నమెంట్ ఆఫీసర్ను, 32 సంవత్సరాలు గవర్నమెంట్ డ్యూటీ చేసుకుంటూ ఈ డ్యూటీ చేస్తూ ఉన్నా. కమిటీ ఉంది. సో ప్రతి పైసా వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. తీసుకురావడం, బ్యాంకులు వేయడం, ఖర్చు పెట్టడం, ప్రతి పైసా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సీనియర్స్ జూనియర్స్ గైడ్ చేస్తారు. అయితే ఆ దశలో సుధీర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, ఆయన కూడా చైర్మన్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం దగ్గర తీసుకెళ్ళి చెప్పారు, ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు 200 గజాలు అడుగుతున్నారంటే నువ్వే నీ ఇష్టం ఉన్నది ఏమని చెప్తే నేషనల్ హైవే మీద ఇప్పుడు 30-40 crores వర్త్ ల్యాండ్, అది 2500 గజాలు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు. రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ అనాథ ఎవరైనా కానీ వచ్చి చదవాలనుకుంటే ఇక్కడ అవకాశం కల్పించని చెప్పారు. అదే ప్రిన్సిపల్తో నడుస్తూ ఉంది. అలాంటి సంస్థకు రామరెడ్డి గారు కన్స్ట్రక్షన్ చేశారు. అలా మాకు కష్టాల్లో ఉండి డబ్బు లేక కన్స్ట్రక్షన్ ఆగిపోతే కూడా వారు కొన్ని లక్షల రూపాయలు నష్టపోయి కూడా 3 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ ఆపారు. ఆగినప్పటికీ ఆయన భరించుకున్నారు. మళ్ళీ బిల్ పేమెంట్ చేసేటప్పుడు కూడా 17 lakhs సెల్లారు, ఫస్ట్ ఫ్లోర్ 36,000 square feet వాళ్ళు భరించుకున్నారు. వారికి పాదాభివందనం చేస్తూ ఉన్నా. అయితే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు ఏ ఊళ్ళో కానీ ఎక్కడైనా కానీ ఒక అనాథ విద్యార్థి, అమ్మ నాన్న చనిపోయిన విద్యార్థి కానీ, నాన్న చనిపోతే అమ్మ హెల్ప్లెస్గా ఉండి రిమ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయినా కానీ, అమ్మ చనిపోతే నాన్న రిమ్యారేజ్ వెళ్ళిపోయినా కానీ, అలాంటి అబ్బాయిని మా దగ్గర పంపేయండి. శ్రీ చైతన్య, నారాయణ, రమేష్ ఆరావు గ్రూప్స్, అవంతి గ్రూప్స్, బ్రిలియంట్ గ్రూప్స్, అన్ని రకరకాల గ్రూప్స్, ఎన్ఆర్ఎస్ స్కూల్, అన్ని ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్, గ్రూప్ 1, ఆర్ట్, రైల్వే గ్రూప్ అన్నీ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. మాకు స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ ఎడ్యుకేషన్ స్టడీస్. కాబట్టి దయచేసి మీరు ఒక్క అబ్బాయిని మాకు అబ్బాయి చెప్తే ఆ అబ్బాయి మాత్రం అద్భుతంగా మేము తీర్చిదిద్దాం. అలా ఎక్స్ట్రానరీ డిసిప్లిన్ ఉంది, సార్ చెప్పారు, అన్నీ వాళ్ళే చేసుకుంటారు. ఇలాంటి సంస్థను దీవించినందుకు రమేష్ గారికి, రామరెడ్డి గారికి, అలాగే లతారాజు ఫౌండేషన్ గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీరికి సర్టిఫికెట్స్ అందజేయడానికి నా ప్రొఫెసర్ సుధారాణి గారిని, అలాగే కేవీ రావు గారు ఐఆర్టీఎస్ రైల్వే సీనియర్ జీఎంగా చేసి రిటైర్డ్ అయ్యారు. అప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేశారు. వీరిరువురిని సర్టిఫికెట్స్ అందించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ గవర్నమెంట్ కానీ ఏ సంస్థ కానీ ఫారిన్ ఫండ్స్ ₹1 రావు సార్. హైదరాబాద్లో పనిచేస్తున్న టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సెక్రటరియట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్, అట్లా ప్రైవేట్ ఫండర్స్ అందరూ ఒక 2000 మంది ఎవ్రీ మంత్ ₹50, ₹100, ₹500 కాంట్రిబ్యూట్ చేస్తారు. ఆ డబ్బులతోటి నడుస్తూ ఉంది. ప్రతిరోజు 365 రోజులు ప్రతిరోజు భోజనం పెట్టే వాళ్ళు ఉంటారు. భోజనం పెట్టాలనుకుంటే 1 month ముందు, 2 months ముందు అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఆ విధంగా ప్రజలకు వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.